sorry ass DJ. గేమ్ ఎట్లాగైనా ఆడతారు, కానీ బాండింగ్ గెలిపించుకుంటే ఏది సంబంధం అని 5 స్టార్ వాళ్ళు అంటున్నారు. బాండింగ్ ఎందుకు? మీ గేమ్ మీరు ఆడింది, గేమ్ ఎట్లాగైనా ఆడింది అనేది మనం 5 స్టార్ నుంచి చాలాసార్లు విన్నాం. ఇప్పుడు దివ్య నిఖితాకి అలాగే మాధురి గారికి గొడవ జరగడం, వాళ్ళు బాండింగ్ పెట్టుకోవడం, నన్ను అన్న బాండింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రోమో చూసాం. సెకండ్ ప్రోమో కామెడీ టైమింగ్, అంటే సెకండ్ ప్రోమో మనం చూసాం కదా, అది కామెడీ టైమింగ్ అయితే గౌరవ్కి తెలుగు నేర్పించడానికి అదొక పాయింట్. తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దివ్య నిఖిత, తనుజ, పవన్ అండ్ భరణి గారు, వీరు నలుగురు డిస్కషన్ పెట్టుకున్నారు. అసలు మీ ఆట మీరు ఆడండి నాన్న, మీ ఆట మీరు ఆడండి నాన్న, నన్ను మెచ్యూర్ అవుతాను, మీ ఆట మీరు ఆడండి, బాండింగ్స్ పెట్టుకుంటే ఇదేమీ అయిపోదు నాన్న అనే టైంకి మాధురి గారు వచ్చినప్పుడు వారందరూ ఆపేశారు. అంటే దివ్య ఆపమని చెప్పింది కాబట్టి వారు ఆపారు, మాట ఆపేశారు. దివ్య వెళ్ళిపోయిన తర్వాత, అది మాధురి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టాపిక్ స్టార్ట్ చేశారు. డిస్కషన్ దివ్య అయితే దివ్య అయితే ఏడ్చింది. ఇప్పుడు లైవ్లో జరిగిన టాస్క్ ఫుట్బాల్ టాస్క్ అని చదువుతుంది లైవ్లో. తర్వాత నేను టైం అంటే అది అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈవినింగ్ ఓటింగ్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే తనుజ అయితే ఫస్ట్ ప్లేస్ ఉంది. ఒక 30 మార్నింగ్ 32 ఉంటే ఇప్పుడు 33% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. తనుజ అయితే ఈ వారం సేఫ్ జోన్లో ఉంది. తనుజ అయితే ఈవినింగ్ ఓటింగ్ పెట్టి చూసుకుంటే 33% అయితే ఓటింగ్ అయితే పడింది తనుజకి. తర్వాత సుమన్ శెట్టి అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. సుమన్ శెట్టి అన్న మార్నింగ్ 24% పెరిగి 25% సుమన్ శెట్టి అయితే ఉన్నారు. థర్డ్ ప్లేస్లో అయితే పవన్ అయితే ఉన్నాడు. పవన్ పులిహార కలుపుతున్నాడు ఎట్లా అయినా నాకైతే అనిపించింది. పవన్ 13% నుంచి 1% అయితే 12%కి అయితే వచ్చాడు. అంటే అక్కడ పవన్ ఏమైనా తప్పు చేశాడా, లేదా ఆడియన్స్కి పవన్ చేసిన పద్ధతి నచ్చలేదా అనేది అయితే మనం తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. తర్వాత వీడియో అయితే మీకు సతీష్ అని చెప్తారు కదా ఏదో విషయం, ఆ విషయం అయితే మీరు వినండి. తర్వాత ముగ్గురు డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. ముగ్గురు దివ్య, భరణి గారు అండ్ రాము, వీరి ముగ్గురికి పర్సంటేజ్ ఓటింగ్ అయితే పడుతుంది. దివ్యకి 11% అయితే, భరణి గారు కూడా 11% పడింది. లాస్ట్ ప్లేస్ రాముకి కూడా 9% అయితే. బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు? భరణి గారు అవుతారా, దివ్య అవుతుందా, లేదా రాము అయిపోతారా? చూద్దాం. మరి రేపు ఓటింగ్ ఎట్లాగైనా మారచ్చు. టాస్క్ ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వేరే లైక్ అయితే కొట్టండి. మీ పాయింట్ పెద్దయ్యా. దిస్ ఇస్ పాయింట్ పెద్దయ్యా సైనింగ్ ఆఫ్.